వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇప్పుడు మాఘమాసంలో వచ్చేటువంటి వినాయక చవితి సంబరాలు మాత్రం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నడుస్తున్నటువంటి నేపథ్యము, ఒక్కొక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలంటే గల్లీ గల్లీలో కూడా ఎంతో సంబరము, కోలాహలము, సందడి వాతావరణం నెలకొంటుంది. దాంతోపాటు ఇక్కడ వెరైటీ వినాయకులతో పాటు అతిపెద్ద వినాయకులు కూడా ఉంటారు. ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత మళ్ళీ వరంగల్లో కూడా దాదాపు 40 ఫీట్లకు పైగా ఉన్నటువంటి వినాయకుడు బంగారు రంగులో కొలువుదీరినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ వినాయకుడు గతంలో కూడా ఇక్కడ 40 అడుగుల పైన ఉండి ఇక్కడే నిమజ్జనం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి మించి ఈసారి కూడా ప్రతిష్టాత్మకంగా అంటే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి నిర్వాహకులు మనతో ఉన్నారు. సంజయ్ నగర్ ఉన్నారు. వారు గత సంవత్సరం చేసినటువంటి వినాయకుడు నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఇక్కడే 40 అడుగులకు పైగా కొలువు తీరినటువంటి వినాయకుడిని ఇక్కడే పాలతోటి నిమజ్జనం చేసి ఒక చరిత్రనే క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ వినాయకులకు ప్రతిదీ కూడా ఒక శాస్త్రోక్తంగా అంటే ఆగమ శాస్త్రానుసారం ఎలాంటి పూజా కైంకర్యాలు చేస్తూ ఉంటారో ఇక్కడ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ఇక్కడ ఒకరే కాకుండా ఇక్కడ అంటే ఋత్వికులు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ సంజయ్ అన్న గారితో ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఒక్కొక్కరు మామూలుగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు చేయడంటమే ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. అందులో ఒక చరిత్ర సృష్టించే విధంగా వరంగల్లో నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా కూడా బంగారు రంగులో కొలువు తీరినటువంటి వినాయకుడిని ఈ విధంగానే ప్రతిష్ఠించడానికి వారికి ఏమైనా ఆలోచన వచ్చిందా? అసలు ఏ ఆలోచనతోటి ఇంత ప్రతిష్టాత్మకంగా ఇంత గొప్పగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు? ఒక్కసారి సంజయ్ అన్న గారితో మనం మాట్లాడదాం. అన్నగారు నమస్తే. శరణమ్మమ్మ. మీరు ఇంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ పోయినసారి కూడా మట్టి వినాయకుడిని పాలతో అభిషేకాలు చేసుకుంటూ ఇక్కడే కరిగించారు. అంటే నిమజ్జనం చేయడానికి ఇక్కడే నిమజ్జనం చేశారు. దానికి సంబంధించి బ్రహ్మాండమైనటువంటి వాతావరణం అయితే వరంగల్లో కనిపించింది. ఇప్పుడు ఈ వినాయకుడి ప్రత్యేకత ఏంటి? ఈసారి ఎట్లాంటి ఆలోచనలతోటి ఈ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు? గత సంవత్సరం దుర్గా గణపతిగా అమ్మ స్వామివారిని కొలువు తీర్చాము. ఈ సంవత్సరం అందరికీ విజయాలు కలగాలని ఈ సంవత్సరం స్వామివారికి విజయ గణపతిగా ఇక్కడ పెట్టి సంవత్సరం పొడుగుతా అందరికీ విజయాలు కలగాలని ఒక సంకల్పంతో ఇక్కడ విజయ గణపతి నిర్మించాము. అంతేకాకుండా పర్యావరణాన్ని కాపాడేందుకు లాస్ట్ ఇయర్ గత సంవత్సరం 40 ఫీట్ల వినాయకుడిని పెట్టాము. ఈ సంవత్సరం ఇంకో 5 ఫీట్లు పెంచి 45 ఫీట్ల విగ్రహాన్ని ఇక్కడ పెట్టి ఇక్కడనే ఉన్న చోటనే పాలతోటి మరియు వాటర్తోని నిమజ్జనం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ నిత్యం హోమాలు, అభిషేకాలు నిత్యం జరుగుతాయి. మన నిరంతరం ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అన్నగారు, ఇప్పుడు మీరు మిగిలిన వినాయకుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు వినాయకుడు మామూలు వినాయకుడు ఇక్కడ మళ్ళీ కంచు వినాయకుడు ప్లస్ శివలింగాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి పరిస్థితి. ఇక్కడ కలశాలను కూడా అద్భుతంగా అంటే ఇది ఒక వేద పండితుల నడుమ ఒక శాస్త్రోక్తంగా జరుగుతున్న ఎక్కడైనా వినాయకులు చేస్తూ ఉంటారు. కానీ ఒక పద్ధతి ప్రకారం కూడా ఇక్కడ హోమ యజ్ఞకుండం కూడా ఇక్కడే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఒక లక్ష్యం మీద అంటే మంచి సుభిక్షంగా ఉండాలన్నటువంటి లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి కాన్సెప్ట్ అయితే యజ్ఞం ద్వారా మాకు కనిపిస్తుంది. మీకు ఇంకా పండితులు ఏం సజెస్ట్ చేశారు? మీకు ఎట్లాంటి లక్ష్యాలతో ముందుకెళ్తున్నారు? అంటే మనము ముక్కోటి దేవతలలో కొలిసే దాంట్లో ఫస్ట్ ప్రథమంగా గణపతినే కొలుస్తాము. గణపతి నవరాత్రులు గణపతి పూజ అంటేనే దానికి చేసేట ఉంటుంది. కావున గణపతిని ప్రతి ఒక్కరు కానీ గణపతిని మట్టి వినాయకుని పూజించాలి. గణపతిని పెట్టి అంటే ఓన్లీ అంటే మంత్రాలతోటి హోమాలతోటి గణపతిని ఆరాధించి మిగతా దేవుళ్ళందరినీ కొలిచినట్టు ఇట్లా గణపతిని కొలవాలని మన అయ్యగారులందరి సంకల్పంతో ఇక్కడ ఏమేమి జరుగుతా బాగుంటుంది అని మనం ఇవి నిర్వహించాము. అన్నగారు, ఇప్పుడు మనకి ఏంటంటే మీరు నిర్వహిస్తున్నప్పుడు ఇది ఒక ప్రతిష్టాత్మక ఇంత పెద్ద వినాయకుడిని నిర్వహించడం అనేది కొద్దిగా కత్తి మీద సాము లాంటిదే. అట్లాంటిది మీకు ఎంత ఖర్చు అవుతుంది? దీనికి ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేయడం, నిరంతర ప్రసాద వితరణ అన్నా కానీ చాలా కష్టం. అది కంటిన్యూగా మీరు చేస్తూనే ఉంటున్నారు. మళ్ళీ ఇంత పెద్ద వినాయకుడిని నిర్వహించడం మీ కమిటీ ఎట్లా ఉంది? మీ సపోర్ట్ ఎట్లా ఉంది? మరి ఎంతమంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? ఎంత ఖర్చు అవుతుంది ఇంత పెద్ద వినాయకుడికి? అంటే ప్రస్తుతానికి ఇది భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నడుస్తుంది. ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ నా సొంత ఖర్చులతోనే వినాయకుడిని పెడుతున్నాను. దీనికి ఎలాంటి డొనేషన్స్ లేవు, ఎలాంటి చందాలు లేవు. ఎవరు కూడా ఈ వినాయకుడిని పేరు చెప్పి ఎవరు అడిగినా కూడా ఎవరు కూడా ఇవ్వద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా మా కమిటీ కూడా అందరి సపోర్టుతోనే నేను అన్నీ ముందుకు నడుస్తున్నాను. మొత్తం ఎంత ఖర్చు అయింది అనుకోవచ్చు దీనికి? దాదాపు దేవునికి ఒక్కలేము కాబట్టి పెట్టేది అంటే ఖర్చు అనేది ఎంత అనేది మేము ఇప్పుడే చెప్పలేము.
ధన్యవాదాలు అన్న గారు. ఇక్కడ మనం పండితులు తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు కూడా ప్రతిష్టాత్మకమే. ఎందుకంటే ఆగమ శాస్త్రానుసారం పూజా కైంకర్యాలు చేయాలన్నా కానీ ఆ పూజా కైంకర్యాలకు ఎందుకంటే వేదాలు కూడా మంత్రాలు కూడా బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటాయి కాబట్టి వారు కూడా స్వయంగా ఇక్కడ యజ్ఞయాగాదులు చేసుకుంటూ శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు ఉదయం నుండి జరిగేటువంటి పూజా కైంకర్యాలు చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఒక్కసారి వారి మాటల్లో కూడా విందాము, ఎందుకంటే ఇది ఒక ప్రతిష్టాత్మకంగా. ఎందుకంటే ఒక కార్యక్రమం నిర్వహించాలంటేనే చాలా గొప్పగా నిర్వహించడం, ఇంత పెద్ద కార్యక్రమాలు నిర్వహించడం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. నమస్తే గారు. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మీ వేద మంత్రాలు మీ శిష్య బృందంతో కూడా మీరు చదువుతుంటే చాలా అద్భుతంగా వినడానికి కూడా చాలా వినోదవిందుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దీన్ని ఎట్లా ఈ యజ్ఞయాగాదాలు అంటే మీరు చదువుతున్నటువంటి పూజా కైంకర్యాల విధానం ఎట్లా ఉంది? శ్రీ మహాగణాధిపతయే నమః. కలౌ చండీ వినాయకో అని ఒక సూత్రం. అంటే కలియుగంలో తొందరగా మనకు ప్రత్యక్ష ఫలాలను ఇచ్చేటువంటిది వినాయకుడు ఉన్ను చండీ అమ్మవారు అనమాట. కాబట్టి మొదట మనకు వరసిద్ధి వినాయక నవరాత్రులు, ఇది అయిపోగానే ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు రెండు వెంటనే వస్తూ ఉంటాయి. ఆ విధంగా కలియుగంలో మనము వినాయకుడికి అమ్మవారికి పూజ చేసుకోవడం ద్వారా విశేషమైన ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడ జరిగేటువంటి ఉత్సవం అంతా కూడా శాస్త్రీయంగా మంచిగా వేద బ్రాహ్మణులతోటి సంజయ్ గారు వారి యొక్క సంకల్పంతో ఈ యొక్క విధానంగా చేస్తూ ఉన్నారు. అంటే మీరు అన్నట్టుగా నా భూతో నా భవిష్యత్ అని కూడా ఈ మాటను మనం వాడొచ్చు. ఎందుకు అంటే ఒక అయ్యగారిని పిలిచి చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, కొంతమంది చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ ఎంతమంది అయినా సరే తీసుకురండి అని చెప్పి సంజయ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల విషయానికి వస్తే శాస్త్రీయంగా ఉదయము స్వామివారికి షోడశోపచార పూజ 9 రోజులు పొద్దున సాయంత్రం పూజా కార్యక్రమం ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే విశేషంగా హోమం, అంటే రోజు ఒక హోమం. ఈరోజు మనం ప్రతిష్ట చేసుకున్నాం కాబట్టి నిన్న గణపతి హోమం, ఈరోజు శివుడి యొక్క అనుగ్రహంతో అంతా శుభం జరగాలని పార్వతీ పరమేశ్వర సంబంధించినటువంటి రుద్రహోమము, రేపు చండీ శుక్రవారం కాబట్టి చండీ హవనము, అట్లా రోజొక హోమం చేసుకుంటూ దినదినంగా అభివృద్ధిగా చెందుతూ రాష్ట్రకు వచ్చేసప్పటికి స్వామివారి సహస్రమోదక హవనం జరుగుతుంది. ఆ రోజుతో మనకు ఆ హోమ కార్యక్రమం పూర్తవుతుందన్నమాట. అలాగే ప్రతిరోజు సాయంత్రం నవవిధరస అభిషేకాలు, పంచామృతాలు, పల్లరసాలతోటి స్వామివారికి అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు స్వామి ఇక్కడ మీరు 3 గణపతులు పెట్టారు, మధ్యలో శివలింగం పెట్టారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఎందుకంటే శాస్త్రంలో ఏమన్నా ఉందా, లేకపోతే ఇప్పుడు అంటే కొత్త ఇప్పుడు వైదిక ధర్మానుసారం కూడా కొన్ని పురాణంలో ఉన్నటువంటి కూడా ఇప్పుడు కొత్త వెలుగులోకి వస్తున్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది, జనాలు కూడా ఉత్సుకత చూపిస్తున్నారు చేయడానికి. ఇప్పుడు దీని యొక్క ఆంతర్యం ఏంటి? జలరూప జలావాస జలాధీశ మహేశ్వర అని చెప్పేసి ఒక శ్లోకం. అది జలంని ఆశ్రయించుకొని ఆ దేవతలందరూ కూడా ఉంటారనమాట, జలాన్ని ఆశ్రయించుకొని. అందుకే మనం ఏ కార్యక్రమం చేసినా కానీ సరే సత్యనారాయణ చేసుకున్నప్పుడు స్వామివారి ఫోటో ఉన్నా మనం ముందు కలశం పెట్టుకుంటాం. ఎందుకు అంటే ఈ పంచలోహ విగ్రహానికి పంచామృతాల అభిషేకం, అంటే మనం పెట్టుకున్న విగ్రహము మట్టితో చేసింది కాబట్టి దానికి అభిషేకం చేయలేం. కాబట్టి ఈ స్వామివారి విగ్రహానికి అభిషేకం చేసుకోవడం అంటే మనము దేవాలయాల్లో ఉన్న విగ్రహాలకు అది లోపల కేవలం అర్చకులు మాత్రమే వెళ్ళి అభిషేకం చేస్తూ ఉంటారు. మనం డైరెక్ట్గా చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పంచలోహ విగ్రహానికి అన్నగారి యొక్క కుటుంబ సభ్యులందరూ వచ్చి కూడా అభిషేకం చేసుకుంటూ ఉంటారు. ఆ సంకల్పంతో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అన్నగారు వాళ్ళైనా లేకపోతే పూజ మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు? ఎవరైనా భక్తులు వచ్చి చేసుకుంటామంటే ఖచ్చితంగా చేసుకునే అవకాశం ఇక్కడ కల్పించడం జరుగుతుంది. వారు వచ్చి కూడా అభిషేకము, పూజా కార్యక్రమాల్లో, హోమం కార్యక్రమాలు వాళ్ళు పాల్గొనవచ్చు. ఓకే, ఇప్పటి వరకు మనం ఏంటంటే ఇవి ఎక్కువ చూడలేదు. చాలా వరకు ఏంటంటే అభిషేకాలు చేయడం కూడా ఒక పవిత్రమైనటువంటి శివుడికి అభిషేకం చేసిన, అలాగే స్వామివార్లకు అభిషేకం చేసిన, గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఇది ఒక కొత్త ప్రక్రియ అనుకోవచ్చు, అందరూ వెళ్ళలేకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరి నవరాత్రి ఉత్సవాలు అందరి కాన్సన్ట్రేషన్ కూడా ఇక్కడ ఇట్లాంటి కార్యక్రమాల మీదనే, వైదిక ధర్మాల మీదనే, అలాగే ఒక శాస్త్రోక్తంగా చేయాలన్నటువంటి కుతూహలం అన్ని వర్గాల్లో. ఇప్పుడు ఎందుకంటే కుల మతాలకు అతీతంగా కూడా ఇప్పుడు అందరూ ట్రెండింగ్ నడుస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైనా ఇట్లా పెట్టుకొని వినాయకుడిని కొలుచుకున్న తర్వాత ఈ పంచలోహ విగ్రహాలను పెట్టుకొని కూడా అభిషేకం చేసుకోవచ్చా? ఎవరైనా కానీ సరే పంచలోహ విగ్రహాలు ప్రతి మంటపంలో పెట్టుకొని అభిషేకాలు అనేవి చేసుకోవచ్చు. కానీ దానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానాన్ని తప్పకుండా చేసుకున్న తర్వాత ఆ విగ్రహానికి ఉన్నటువంటి శక్తి తొలగిపోకుండా ఉండడం కోసం, అంటే ఎందుకు అంటే ఈ విగ్రహాన్ని మనం తీసుకొచ్చి పూజ చేసి నిమజ్జనం చేసే విగ్రహము వేరు. ఈ పంచలోహ విగ్రహానికి దాంట్లో మనం దేవత ఆవాహనం చేసుకొని ఉంటాం కాబట్టి తర్వాత దాన్ని ఎక్కడ ఏం చేయాలి అనేది కూడా గ్రహించుకొని చేసుకోవాలి. అందరూ ఒకళ్ళు చేస్తున్నారు ఒకళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఆ పంచలోహ విగ్రహంలో కొంచెం శక్తి కళా చైతన్యాన్ని నిలిపి దేవతను ఆవాహన చేసి పూజ చేస్తాము. తర్వాత ఆ దేవతకు నైవేద్యం పెట్టకుండా ఉండకూడదు. కాబట్టి ఆ విగ్రహాన్ని ఎవరన్నా మెయింటైన్ చేయగలిగితే, ఏదైనా దేవాలయంలో కానీ ఎక్కడైనా కానీ పెట్టే అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే కంటిన్యూగా అది ఉండాలి. 365 రోజులు దానికి పూజ, అంటే దానికి అయిపోగానే పక్కకు పెట్టి ఇలాంటి విగ్రహాలు కాదనమాట. అలా అయితే మనం మామూలుగా ప్లాస్టిక్ విగ్రహాలు పెట్టుకొని చేసుకోవచ్చు. పంచలోహ విగ్రహాలు తెచ్చుకున్నాము అంటే దానికి ప్రాణ ప్రతిష్టాపన చేసి ఉంటాం కాబట్టి దాన్ని మళ్ళీ ఒక దేవాలయంలో కానీ ఒక తెలిసినటువంటి ఒక పూజారి ఇంట్లో కానీ అది పెట్టుకునేది సాధ్యం అయితేనే అది ప్రతి ఒక్కరు పెట్టుకొని చేసుకోవాలి. ఏదో మామూలుగా తీసుకొని వచ్చి ఒకళ్ళు చేస్తున్నారు ఒకళ్ళు చేస్తే ఏమవుతుందంటే దానివల్ల వచ్చే అంటే మంచి ఫలితాల విషయం పక్కకు పెడితే చెడు ఫలితాలు ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేసేటువంటి శక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అందరూ కూడా పెట్టుకొని చేసుకుంటే
చాలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మన హిందూయిజాన్ని కాపాడేటువంటిది మన ఈ ధర్మ కార్యక్రమాలే కాబట్టి అలా అందరూ కూడా చేయాలి. కేవలం ఇక్కడ మాత్రమే చేయాలనేటువంటి నియమం ఏమీ లేదు. కానీ పెట్టుకున్న తర్వాత ఆ విగ్రహాన్ని ఏం చేస్తాము అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఆ విగ్రహం తీసుకొచ్చుకొని అందరూ కూడా పెట్టి చేసుకోవచ్చు. స్వామి ఒక్కడ చిన్నది, ఎందుకంటే ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఇది అందరికీ అవసరమే. చాలా వరకు దేశవ్యాప్తంగా బాలగంగాధర తిలక్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరిగేటువంటి పండుగలలో వినాయక చవితి మాత్రం మన అందరికీ హిందువులకు ఒకే పండుగ ఉండాలన్నటువంటి లక్ష్యంతో బాలగంగాధర తిలక్ చెప్పారు. దాని ప్రకారమే దేశవ్యాప్తంగా ఊరు గల్లీ గల్లీ వాడవాడల పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ మంచి మంచి వినాయకులు చాలా పెద్ద పెద్ద శాస్త్రం అంటే చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. అంటే పోటీతత్వం పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతున్నాయి. కానీ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం వల్ల ఎట్లాంటి ఫలితాలు వస్తున్నాయి అన్నటువంటి విషయము కొంతమందికే తెలుసు. దాని ప్రకారమే కొందరు భక్తి ప్రపత్తులతో చేస్తుంటారు. మిగిలిన వాళ్ళు కొంతమంది ఏంటంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ డీజేలు పెట్టి ఇక్కడ దాన్ని ఒక పోటీతత్వం పెరిగి ఇట్లా చేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఆర్టీవీ ప్రేక్షకులకు అలాగే ఆధ్యాత్మికవేత్తల తరపున మీరు ఈ భక్తులకు ఎట్లాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏం ఫలితం ఉంటుంది, గణపతి నవరాత్రి ఉత్సవాలు చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి వివరించండి శాస్త్రీయంగా. సర్వ కార్యక్రమాలకు విజయాన్ని కల్పించేటువంటి యొక్క మూర్తి ఆ వినాయకుడు. కాబట్టి మనం ఏ పూజ తలబెట్టినా కానీ సరే మొదటగా గణపతిని పూజ ఆరాధిస్తూ ఉంటాము. ఆ స్వామివారిని ఆ విధంగా ఆరాధించడం ద్వారా నిర్విఘ్నములు అంటే ఎటువంటి విఘ్నములు జరగకుండా ఆ యొక్క పూజా కార్యక్రమం అంతా పూర్తవుతూ, పూజ అనే కాదు ఏ కార్యక్రమం మొదలెట్టుకున్నా అంటే మనం గృహప్రవేశం చేసుకున్నా, పెళ్లి చేసుకున్నా, ఏది శుభకార్యాలు కావచ్చు, వేరే ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా మనం గణపతిని ఆరాధిస్తూ ఉంటాం. ఖచ్చితంగా అక్కడ చేసే విధానం కొంచెం మార్పు ఉంటుంది. కానీ ఒక గణపతి ఆరాధన ద్వారానే మనం సకల ఫలాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. మీరు అన్నట్టుగా చాలామంది కూడా పైపోటీగా తీసుకొని ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. అది కొంచెం మన ధర్మానికి ఇబ్బంది కలిగించేటువంటి విషయమే. దాన్ని ఓరియంతట వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన మారే వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ మనం ఏంటంటే నా ధర్మంగా నేను చెప్తూ ఉంటాను. ఏంటంటే మనం చేసే పూజా విధానం 9 రోజులు చాలా నియమంగా ఉండి ఉపవాసాలు ఉండి చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఒక కండువా అనేది వేసుకొని దీక్షలో ఉండి చేస్తూ ఉన్నారు. చాలా ఆనందం. కానీ ఆ నిమజ్జనం రోజు సాయంత్రం పూట జరిగేటువంటి యొక్క ఆ వేషధారణ కృత్యాలు ఏ విధంగా ఉంటున్నాయో మనందరం చూస్తున్నాము. జరగకుండా ఇక్కడ జరిగేటువంటి ఉత్సవంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నిమజ్జనంలో వైదిక మంత్రాల ద్వారా స్వామివారి నిమజ్జనం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క విజయ గణపతి ఏదైతే ఉందో సంజీవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి గణపతిలో వైదికంగా అధికారులు మంత్రాలు చెప్తూ ఉంటే ఆ అభిషేకం ద్వారా విగ్రహం కరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎటువంటి పాటలు కానీ డ్యాన్సులు కానీ లేకుండా వైదికంగా ఇక్కడ జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి వారు కూడా ఆచరణలో చేస్తే చాలా బాగుంటుంది. ఈ యొక్క టీవీ ద్వారా ఆర్టీవీ ద్వారా అందరూ కూడా మారాలి ఈ క్షణం నుంచి అని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు స్వామి, చాలా అద్భుతంగా వివరించారు. యజ్ఞ యాగాదులు క్రతువులు చేయడం వల్ల ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ఇక్కడ ప్రత్యేకించి మనము మిగిలిన ఎక్కడ గణపతులు లేనటువంటి కొన్ని అంశాలను పరిగణించాలి. ఇక్కడ పంచలోహ విగ్రహ గణపతిని కూడా ఇక్కడ పెట్టి అభిషేకాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా ఒక శాస్త్రీయంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యం ఇవన్నీ చూస్తుంటే యజ్ఞ యాగాలతో పాటు పంచలోహాలకు అభిషేకాలు చేయడము, అట్లాంటప్పుడు ఉట్టిగా వదిలిపెట్టకుండా నిత్య పూజా కైంకర్యాలు జరిగేటువంటి పంచలోహ విగ్రహాలకు శక్తి ఆహ్వానం జరుగుతుంటుంది. కాబట్టి ఆ శక్తిని కూడా ఇక్కడే ట్రాన్స్ఫర్మేషన్ ఉండే విధంగా ఇక్కడ చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఈ కలశాలు జలాన్ని కూడా జలంలోకి అన్ని సకల దేవతలను ఆవాహన చేస్తూ ఉంటారు. అవన్నీ చేసిన సందర్భంలో ఇక్కడ కలశం పెట్టి కలశాల ద్వారా కూడా నీటిలోకి ఆవాహన చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇంత ఆధ్యాత్మిక వాతావరణాన్ని చూస్తున్నటువంటి వాళ్లకు కూడా అంటే పూజలు చేసేటువంటి వాళ్ళకే కాకుండా చూసేటువంటి వాళ్ళకు కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఒక అనుభూతి అయితే కలుగుతుంది. ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా కొలువు తీరారా, ఇక్కడ ప్రత్యక్షమయ్యారా అన్నటువంటి ఒక విరాట్ స్వరూపమే ఇక్కడ మనకు గణపతి రూపంలో కనిపిస్తుంది. అంతటి విగ్రహం, ఎందుకంటే మహాభారత కాలంలో అర్జునుడికి విరాట్ స్వరూపం కనిపిస్తుంటుంది. అలాగే ఆ విరాట్ స్వరూపం రూపంలోనే ఇక్కడ అద్భుతమైనటువంటి వాతావరణము ఒక గోల్డ్ కలర్లో బంగారు వర్ణంలో కూడా దగదగ మెరిసిపోతున్నటువంటి దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా వరంగల్ నగరంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి పూర్తిగా సంజీవన్న దంపతులు ఇక్కడ అది పూర్వజన్మ సుకృతమే అన్నట్టుగా ఇక్కడ అందరికీ అనిపిస్తుంది. వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల కూడా వాళ్ళ అనుభూతి ఎట్లా ఉంటుంది, ఆ పూజా కైంకర్యాలు ఇంత అద్భుతంగా చేయడము, ఎందుకంటే మామూలుగా గల్లీలో చేసుకునేటువంటి వినాయకులకే ఇంత ప్రాశస్త్యాన్ని ఆపాదిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద గొప్పగా ఇంత గ్రాండ్గా చేస్తున్నటువంటి ఇక్కడ సంజీవన్న దంపతులకు సంబంధించి కూడా వారితో కూడా మనం ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పూర్తిగా అంటే ఒక పుణ్యాహవచనం లాంటివి కార్యక్రమాలతో మొదలయ్యి అలాగే షోడశోపచార పూజలు కూడా ఇక్కడ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి స్వామివారిని కర్ణాకట వీక్షణాలు చూసేటువంటి వాళ్ళందరూ కూడా పొందుతున్నటువంటి పరిస్థితి. భక్తులు కూడా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి చూడడానికి. ఎందుకంటే అందరూ ఉంటారు, ఎక్కడెక్కడ వెరైటీ వినాయకులు ఉన్నాయి, ఎక్కడెక్కడ మంచి శాస్త్రీయమైనటువంటి పూజలు జరుగుతాయన్నటువంటి విషయంలో కూడా చాలామంది
కొంతమంది ఉంటారు. ఒక్కసారి కుటుంబ సభ్యులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. ఇప్పుడు ఇంత గొప్ప వినాయకుని కార్యక్రమాన్ని చూడడానికి కూడా, ఎందుకంటే కనుల 2 కళ్ళు సరిపోవన్నంత అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా ఇదంతా? అందరికీ విజయాలు చేకూరాలని ఈసారి విజయ గణపతిని మేము ప్రతిష్ఠించాము. ఈ సంవత్సరం అందరికీ విజయం కావాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే పూజా కైంకర్యాలతో పాటు ఒక ఆధ్యాత్మిక ప్రవృత్తి ఉంది. మహిళలు, సువాసనలు కూడా అందరూ వస్తున్నారు. ఇప్పుడు మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారమ్మా? ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క యజ్ఞ యాగాదులు కూడా చేస్తున్నారు. మీ మహిళల తరపు నుంచి కూడా మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు యజ్ఞ యాగాదులకు? అంటే ఎప్పటికి రోజు మీరే కూర్చుంటారా? ఇంకెంతమంది పూజ మీద కూర్చుంటారు ఇక్కడ కాలనీలో? ఎంతమంది అయినా కూర్చోవచ్చు అండి, ఎంతమంది అయినా కూర్చోవచ్చు పూజలో. రోజు యజ్ఞాలు జరుగుతాయి. మామూలుగా షోడశోపచార పూజలు జరుగుతాయి, యజ్ఞాలు జరుగుతాయి. ఏ రోజు ప్రతిష్టత, ఏ రోజు విశేషం, ఏ రోజు ఆ రోజు ప్రకారంగా ఇక్కడ యాగాలు జరుగుతూ ఉంటాయి. ఇత్యాది కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. పూజాది కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. సాయంత్రం అభిషేకాలు జరుగుతాయి. ఎంతమంది అయినా కూర్చోవచ్చు, పాల్గొనవచ్చు. ఇక్కడ స్వామివారిని ఒక్కసారి మనం గమనించాం. ఎందుకంటే అరిటాకులతోటి, అంటే మొత్తం ప్రాకృతిక జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా కూడా ఇక్కడ ఉంటుంది. మొత్తం ఆకులు, చెట్లు, మొక్కలతోటి కూడా ఇక్కడ అలంకరించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక అరటి వనంలో స్వామివారు కొలువు తీరారా అన్న విధంగా ఇక్కడ మనకు అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో అట్లాంటి ఆ రూపం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈసారి మాత్రం విజయ గణపతిగా వచ్చినటువంటి వాళ్లకు, చూసినటువంటి వాళ్లకు, భక్తులకు ఇక్కడ తరించాలన్నటువంటి ఉద్దేశంతో విజయ గణపతిగా ఇక్కడ నిలుపుకుంటున్న నేపథ్యంలో కొంతమంది భక్తులు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. అన్నగారు, ఇప్పుడు ఈ చూస్తుంటాను ఏంటంటే చూసేటువంటి వాళ్లకు కన్నుల పండుగ, వినేటువంటి వాళ్ళకు వీణుల విందుగా, తరించేటువంటి వాళ్ళకు తరించేంత గొప్ప అనుభూతి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీరు నిత్యం ఇక్కడే ఉండి కార్యక్రమాలు కూడా దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? శ్రీమాత్రే నమః. భద్రకాళీ శరణమమ. వరంగల్ త్రినగరిలో ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా 40 ఫీట్ల గణనాథుడిని మా ఆకుతోట సంజోన్న వారి పిల్లల ఆకాంక్ష మేరకు పోయిన సంవత్సరం చేశారు. అది చాలా, అసలు నా భూతోన్న భవిష్యత్ అనే విధంగా ఇక్కడ ఉత్సవాలు జరిగాయి. మరి ఇంకోటి ఏంటంటే అతి భారీ గణనాథులు మనం చూస్తుంటాం, అన్ని దిక్కులు జరిగాయి. అది పిఓపితో చేస్తారు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మట్టితో చేయడమే ఈ ఎల్లం బజార్ ప్రత్యేకత, వరంగల్ ప్రత్యేకత, మా సంజన ప్రత్యేకత. అయితే ఈ మట్టితో చేయడం వల్ల మీకు అందరు చెప్పినట్టే అన్ని విధాల ప్రకృతిని కాపాడాలి, అన్ని రకాలు చేస్తుంటారు. అదే కోణంలో మా అన్న కూడా మనవంతు కృషి కూడా చేయాలి. ఈ మట్టితో వినాయకుని చేయడం, దాని తర్వాత నిమజ్జనం అయినాక ఆ మట్టిని కూడా ప్రజలందరికీ ప్రసాదంగా వితరణ చేయడం, ఆ విధంగా కూడా జరిగింది. ప్రతి సంవత్సరం, పోయిన సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా అన్ని కార్యక్రమాలు ఇలాగే జరుగుతుంటాయి. ఇంకోటి అంటే ప్రజలలో కూడా ఒక చైతన్యం రావాలి. ఏ విధంగా అంటే మట్టి గణనాథులను పూజిద్దాం. దాంతోపాటు పర్యావరణాన్ని, మన పర్యావరణం ఎంత బాగుంటుంటే మనం అంత బాగుంటాం, మన జీవనశైలి ఎంత బాగుంటుంది. భక్తితో పాటు పర్యావరణం కూడా ముఖ్యం మనకు. నిజ జీవితంలో ఎంత భక్తి ఉంటే అంత పర్యావరణ కాలుష్యం లేకుండా ఉంటే కూడా మనం ఇంకెక్కువ కాలం ఉండడానికి, మీకు తెలిసిన విషయం, ఆరోగ్యం బాగుండాలి, భక్తి ఉండాలి, అన్నీ ఉండాలి. అందులో కృషిగానే మా సంజన్న ఈ కార్యక్రమాన్ని అనుకున్నాడు, చేస్తున్నాడు. దానికి మేము అందరం కృషి చేస్తున్నాం. అన్న సొంత ఖర్చుతో చేయడం చాలా గొప్ప విషయం అది. అందులో అంటే అంత పెద్ద రాముల వారధి కడితే ఉడత సాయం లెక్క మేము కూడా ఇక్కడ చాలా అన్నతో పాటు మేము సహకరిస్తున్నాం. దానికి సంతోషం, మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక భారీ గంధాన్ని చూడడానికి మేము ఖైరతాబాద్కి వెళ్ళేది. ఆ ఖైరతాబాద్లోకి వెళ్ళాక లైన్లో నిల్చునేది. ఆ లైన్లో నిల్చున్నాక చాలాసేపు ఉండేది, పిల్లలకు ఇబ్బంది. కానీ అలాంటి ఇబ్బందులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఓకే, మన వరంగల్లో కూడా చేద్దాం అనే దృఢ సంకల్పంతో సంజన లాస్ట్ ఇయర్ చేశాడు. ఇంత ఆ ధైర్యం ఎవరు చేయలేకపోయారు కావచ్చు, కానీ సంజన చేశాడు. సంజనకు చాలా సంతోషంగా చెప్తున్నాను. ఈ కార్యక్రమాలు ఇక ముందు ఇలా జరగాలి. ఆయన భగవంతుడు ఆ విధంగానే చూడాలి, కృప చూపించాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఓకే, ధన్యవాదాలు బ్రదర్. ఎందుకంటే ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా మనం ఇక్కడ చూసే విధంగానే కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారిని ఇక్కడ దర్శించినంత మాత్రాన కూడా భక్తులు కూడా పులకించిపోతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ ఈ కాన్సెప్ట్ కూడా వాళ్ళ పిల్లల ఆలోచనల మేరకే అంటున్నారు. గతంలో ఇక్కడ పెద్ద వినాయకుని, భారీ గణనాథుని చూడాలంటే ఖైరతాబాద్ వరకు వెళ్ళేది. కానీ ఆ లోటు మాత్రం వరంగల్ ప్రజలకు తీర్చే విధంగా ఇక్కడ 45 అడుగులు ఈసారి విజయ గణపతిగా కొలువు తీరినటువంటి పరిస్థితి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటా అంటే ఇక్కడ వాళ్ళు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఒక శాస్త్రోక్తంగా, అలాగే ప్రాకృతిక జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. ఇక్కడ మట్టి గణపతిని కూడా ఇక్కడే నిమజ్జనం చేసి గతంలో కూడా ఆ మట్టిని కూడా ఈసారి కూడా అదే విధంగా
ఇక్కడే నిమజ్జనం చేసి మళ్ళీ భక్తులకు ఇక్కడ ప్రసాదంగా పంచి పెడతారని చెప్పి అంటున్నారు. ఇది ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్గా గణపతిని ఇక్కడ ఆరాధించాలి. పిఓపి తోటి వినాయకులను తయారు చేయడం వల్ల కూడా ఇక్కడ పర్యావరణం కలుషితం అవడం కాకుండా జలచరాలు కూడా చాలా మృత్యువాత పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తి అనేది నలుగురిని బతికించడానికే తప్ప భూతదయ కలిగి ఉండాలి. అవన్నిటిని దృష్టిలో పెట్టుకునే భక్తి ప్రపత్తులు ఉండాలి. అందుకే భక్తి ఉద్యమం అనేది కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఒక ఉద్యమం లాగానే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరూ మట్టి గణపతుల్ని ప్రోత్సహించాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఇది కూడా ఒక ఇన్స్పిరేషన్గా కూడా మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఇంత అద్భుతమైనటువంటి వినాయకుడిని కొలువు తీర్చి వరంగల్ ప్రజలకు ఎంతో ఒక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నటువంటి సంజయ్ అన్న కూడా చాలామంది కృతజ్ఞతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది మనం భక్తులతోటి మాట్లాడదాం. వాళ్ళు చూసి దూరం నుండి సెల్ఫీలు తీసుకుంటూ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంది ఒక్కసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. భక్తులు కూడా ఇప్పటికే దాదాపు వస్తూ సెల్ఫీలు తీసుకుంటూ ఇంత పెద్ద గణనాథుని కూడా కొలువు తీర్చడంలో కొంత ఆనందానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి భక్తులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటూ కూడా స్వామివారిని చూసి తరిస్తున్నటువంటి భక్తులను మనతో ఒకసారి ఇంత పెద్ద గణపతిని చూస్తున్న మీకు ఏమనిపిస్తుంది బ్రదర్? ఏమనిపిస్తుంది, మంచిగా అనిపించింది. ఇప్పుడు ఖైరతాబాద్లో కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. అది మన వరంగల్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి. మీకు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఇక్కడనే, మా లేబర్ కాలనీ. ఓకే ఓకే. మీరందరూ గణపతి చూడడానికి వచ్చారా? అవును, గణపతి చూడడానికి వచ్చాం. మీ దగ్గర పెట్టుకున్నారా గణపతి? పెట్టుకున్నాం. మీ దగ్గర ఎన్ని ఫీట్లు పెట్టిండ్రు? మా దగ్గర 8 feet. గట్టిగా పెద్దదే పెట్టిన అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి పెడుతున్నాం. ఓకే ఓకే. ఫస్ట్ టైమే 8 ఫీట్లు పెట్టిరు, మళ్ళీ వచ్చేసరి 10 ఫీట్లు పెడతారు, ఆ తర్వాత 12 ఫీట్లు. ఇట్లా వీళ్ళు కూడా ఇంత పెద్ద గణపతిని కూడా నిలబెట్టాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎట్లా అనిపిస్తుంది కదా చూస్తుంటా? అంటే బాగా అనిపిస్తుంది మాకు. వరంగల్ కూడా ఫస్ట్ టైం మాకు ఖైరతాబాద్ వినాయకుడిని మించిపోవాలని మాకు కూడా ఉన్నది. ఒకసారి ఇక్కడ ఖైరతాబాద్ గణపతిని చూస్తే ఎట్లాంటి అనుభూతి పొందుతుందో, మన వరంగల్లో కూడా అంత పెద్ద గణపతిని కూడా పెడుతున్నందుకు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న? సూపర్ అండి. మా వరంగల్లో మట్టెవాళ్ళ ఫస్ట్ అంటే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అప్పుడు 40 ఫీట్లు, ఇప్పుడు 40 ఇంకా 5 ఫీట్లు పెంచారు. సూపర్ అనిపిస్తుంది. మా తిరుపతి సుధాకరు ఆయన వల్ల అంత శుభం జరగాలని మట్టెవాడ ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా మంచిగా ఉండాలని కోరుకుంటాను. ఇక్కడ వరంగల్ అంటేనే ఒక చైతన్యం ఉన్నటువంటి ప్రాంతము. ఎందుకంటే హైదరాబాద్కు వెళ్ళి చూసేటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఈ గణపతిని చూడడం కూడా బంగారు వర్ణంలో కొలువు తీయడం కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చూస్తుంటేనే అసలు చూడగానే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. పోయినసారి 40 ఫీట్లు, ఈసారి 45 ఫీట్లు అనేసరికి కూడా ఎంత బాగుంటుందని అనుకున్నాము. ఇంకా ఊహించిన దానికంటే బంగారు వర్ణంలో కొలువు తీరినటువంటి పరిస్థితి స్వామివారు. మీకు ఎట్లా అనిపిస్తుంది బ్రదర్? ఇది ఇంకా చాలా డెవలప్ కావాలని అనుకుంటున్నాం. మన ఖైరతాబాద్ని అంటే దానంతా స్టేజ్ అయ్యి డెవలప్ భక్తులు అందరూ మన హిందూయిజాన్ని చాటి చెప్పాలని కోరుకుంటున్నాను. ఓకే, మీరు ఇవి ఎందుకు వేసుకున్నారు? ఇది నియమం పాటించడానికి, మంచిగా ఉండడానికి. ఏం నియమం? అంటే మన కల్చర్ని అలవాటు చేసుకోవడానికి అన్ని. ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ కండువా కప్పుకుంటారా? కప్పుకుంటాం. మాల కూడా వేసుకోవచ్చు. అంటే గణపతి మాల మీరు వేసుకున్నట్టే ఇప్పుడు ఇది వేసుకోవచ్చు. అవును. ఓకే, ఏమేమి నియమాలు పాటిస్తారు మరి 9 రోజులు? 9 రోజులు ఒక పూట భోజనం చేయాలి, అల్పాహారం ఒకసారి తీసుకోవాలి, నిష్ఠతోటి పూజ చేయాలి. ఇప్పుడు మీ గణపతి మండపంలో ఉన్న వాళ్ళందరూ ఇట్లానే వేసుకున్నారా? అవును. ఇప్పుడు అంటే మీరు ప్రతి ఒక్కరికి ఆహార నియమాలు చెప్పారు, కానీ మీరు రెగ్యులర్గా ఒక పూట భోజనం చేసి ఉండగలుగుతారా? ఉంటాం. ఎందుకు, నిష్ఠతోటి ఉంటే ఏదైనా చేస్తాం. అంతే. హిందూ ధార్మిక విధానాన్ని కూడా మీరు కల్చర్ని కాపాడుతున్నారు అన్నట్టు ఒక విధంగా. అవును. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.